మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో అధికారులు అందినంత సహాయం చేస్తుండటంతో అక్రమార్కులకు వరంగా మారింది. అడ్డు అదుపు లేకుండా యథేచ్ఛగా గ్రెనేడ్ తరలింపు జరుగుతున్న మైనింగ్ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఖమ్మం సిటీ రూరల్ మండలాల్లో ఈ దందా స్పీడ్ అందుకుంది. గుట్టలు కరుగుతున్నా ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవటం విస్మయం కలిగిస్తోంది. ఖమ్మం నగరంలోని ప్రధాన రహదారిపై నిత్యం వందల సంఖ్యలో గ్రెనేడ్ లారీలు తరలిస్తున్నారు. లారీలపై పెద్ద పెద్ద బండరాళ్లను వందల కిలోమీటర్లు ఎలాంటి రక్షణ లేకుండా తరలించడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కొక్క ట్రాక్టర్ దాదాపు 6 గ్రెనేడ్ రాళ్లను ఎలాంటి రక్షణ లేకుండా తరలిస్తున్నారు. లారీలు ట్రాక్టర్లపై నుండి రాళ్లు ఎక్కడ కింద పడతాయోనని వాహనదారులు భయంతో వణికిపోతున్నారు. గతంలో లారీల మీద నుండి గ్రెనేడ్ రాళ్లు కింద పడి పలువురు చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. అయినా క్వారీ యజమానులు కనీస జాగ్రత్తలు పాటించట్లేదు. ప్రతి నెల రవాణా మైనింగ్ అధికారులకు క్వారీ యజమానుల నుండి లక్షల్లో ముడుపులు అందుతూ ఉండటంతో కనీసం వారు అటువైపు కన్నెత్తి చూడటం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.